చర్చించండి. దీనివల్ల ప్రయోజనం ఉంది, లాభం ఉంది. కాంగ్రెస్ పార్టీ వస్తే పేదోళ్లకు న్యాయం జరుగుతుంది. ఇందిరమ్మ రాజ్యంలో పేదోడు బతుకుతాడని మీకు అనిపిస్తే కాంగ్రెస్ పార్టీకి ఓటే. నేను కొట్లాడతా, నేను మీకోసం కష్టపడతా, నేను మీ తరఫున నిలబడతా, నేను ప్రశ్నించే గొంతును అనుకుంటే నాకు ఓటేయండి. నన్ను మీరు ఎంపీ చేస్తే నేను రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేస్తా. ఇవాళ పేదోళ్లకు సాయం చేయడానికి, అండగా ఉండడానికే ఇవాళ సోనియమ్మ, అదేవిధంగా రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు కష్టపడుతున్నారు. వాళ్ళందరినీ కూడా ఆశీర్వదించాల్సిందిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. ఇక్కడ ఉన్న మిత్రులందరూ కూడా ర్యాలీలో రావాలి. నీడ ఉన్నది చల్లగా మళ్ళీ శ్రీశైలం అని ఎండకు నిలబెట్టాడని ఈయనే మాట్లాడిపోదామని చెప్పిన. ర్యాలీ అయిపోయే వరకు అందరూ ఉండాలి. దీన్ని బట్టి నాకు అర్థమవుతుంది. మీరు నిండు మనసుతో ఎండ కొట్టినా కూడా నన్ను ఆశీర్వదించడానికి వచ్చిందని చెప్పి నేను అర్థం చేసుకుంటున్నా. మీరు అందరూ కూడా ర్యాలీలో రావాల్సిందిగా కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను.